మన రాజమండ్రిలో కల్తీ పాలు దాగి దాదాపు 5 అయితే ఇప్పటివరకు చనిపోయారు. మరొక 8 మంది ఆరోగ్యం అయితే విషమంగా ఉంది. అసలు విషయానికి వస్తే మామ, నేను ప్లే చేసే ఈ ఫోటోస్ అయితే మీరు చూడండి. దాని తర్వాత మీకే క్లారిటీగా అర్థమవుతుంది. కల్తీ పాల ఘటనలో మరణించిన వారికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 లక్షలు అయితే ప్రకటించింది. ఇప్పుడు పూర్తిగా అర్థమై ఉంటుంది వీడియో ఏంటో. రీసెంట్ అయితే మనకి మిల్క్ లో యూరియా అనేది ఎక్కువగా కలుపుతున్నారు. అసలు యూరియా ఎందుకు కలుపుతారు బ్రో అని మీకు డౌట్ రావచ్చు. దీన్ని మనకి పాలలో మిక్స్ చేస్తే మనకి పాలు చిక్కదనం అండ్ అదే విధంగా మిల్క్ లో ప్రోటీన్ ఎక్కువ ఉంది అనేలా కనపడుతుంది అంతే. యాక్చువల్ గా టెస్ట్ చేస్తే మనకి ప్రోటీన్ అయితే ఉండదు. సో విజువల్ గా మనకి కనపడడానికి యూరియా అయితే కలిపి మనం ఇలా కల్తీ చేస్తుంటారు పాలని. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరంగా మనకి నేచురల్ గా యూరియా కంటెంట్ అనేది మిల్క్ లో ఉంటది, తక్కువ మోతాదులో ఉంటది. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మోతాదులో పాలు చిక్కదనం పెరగాలని చెప్పేసి ఎక్కువ మోతాదులో కలిపేస్తున్నారు. సరే, ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారం అయితే 100 ml ఆఫ్ మిల్క్ లో 70 mg, ఓకే, 100 ml ఆఫ్ పాలు తీసుకుంటే దాంట్లో జస్ట్ 70 mg మాత్రమే యూరియా ఉండాలి. మన జరిగిన న్యూస్ ప్రకారం చూసుకుంటే మనకి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల రైడ్ లో తెలిసిన 100 లీటర్ల పాలలో 10 kg యూరియా కలిపారంట. సో పాల చిక్కదనం పెంచి వాడి యొక్క క్వాంటిటీని పెంచడానికి, కిడ్నీ స్టోన్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే యూరియా ఎక్కువ వాడిన మిల్క్ తాగితే మనకు వస్తూ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీద మీ యొక్క ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేసే వెళ్ళండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.